హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చేసాయి కిచెన్. ఇవాళ చాలా స్పెషల్ ఫేమస్ అయిన ఆంధ్ర రెసిపీ వడియాల పులుసుతో మీ ముందుకి వచ్చేసాం. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వడియాల పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం వేయించి పెట్టుకున్న మినప వడియాలండి, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చింతపండు పులుసు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి చిటపటమనే వరకు వేయించుకోవాలండి. ఆవాలు చిటపటమన్నాక అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగుతుండగా మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇలా మేము కొత్త రెసిపీస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉల్లిపాయలు లైట్ గా వేగాక అందులో పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉల్లిపాయల్ని బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు బాగా వేగాక మనం ముందుగానే వేయించి పెట్టుకున్న మినప వడియాలను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక అందులో 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వడియాల్లో కూడా ఉప్పు ఉంటది కదండి, చూసి వేసుకోండి. అన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని బాగా మిక్స్ చేసుకున్నాక మీ రుచికి సరిపడా చింతపండు పులుసు పోసుకోవాలండి. పుల్లగా ఉంటే బాగుంటుంది. మరికొన్ని వాటర్ వేసుకోవాలండి. మూత పెట్టుకుని ఒక 7-8 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా ఎన్నో అథెంటిక్ రెసిపీస్ చేసాయి కిచెన్ లో ఆల్రెడీ పోస్ట్ చేసామండి. ఆ వీడియోస్ అన్ని మీరు చూసి లైక్ చేసి షేర్ చేయండి. అలానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ నూనె పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా మంచిగా ఉడికితే వడియాలు ఆ పులుపుని పీల్చుకుని చాలా టేస్టీగా ఉంటదండి. చూసారుగా ఫ్రెండ్స్, వడియాలు చక్కగా ఉడికిపోయాయి. ఇలా చాలండి, మరీ మెత్తగా ఉడికితే బాగోవు. ఇలా మనకి తగులుతూ ఉండాలి తింటే, అలానే టేస్టీగా ఉంటది కూర. చాలా సింపుల్ గా మన అమ్మమ్మల నాటి వడియాల పులుసు రెడీ అయిపోయిందండి. చాలా కమ్మగా ఉంటది. వేడివేడి అన్నంలో మీరు వేసుకుని తింటే తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో మాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం జై సాయి కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫాలో us on Instagram.